ఈ వార్ స్టార్ట్ చేశాను. నేను అందుకే అగెయిన్స్ట్‌గా వెళ్తున్నాను. ఇదొక డిఫెన్స్. అంటే వాళ్ళ ఫాదర్ కూడా మిమ్మల్ని హింసించారు. వాళ్ళ ఫాదర్ కూడా మీరు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టారని చెప్పడం. ఎలా ఇబ్బంది పెట్టారు? సార్ వాళ్ళ ఫాదర్‌కి బేసిక్‌గా నాకు తెలీదు సార్. మరి ఇతను ఎదగటమే ఇష్టం ఉండదో, లేకపోతే ఇతనికి ఒక లవ్లీగా ఒక వైఫ్ దొరికింది అనేది డైజెస్ట్ అవ్వదో, ఏంటో నాకు తెలీదు. మరి అతనైతే కంప్లీట్‌గా వాళ్ళ ఫాదర్‌తోనే ఉంటాడు. వాళ్ళ ఫాదర్ చెప్పిందే వింటాడు. వాళ్ళ ఫాదర్ పెళ్ళైన కొత్తలో వచ్చి మా ఇంట్లో ఉంటే ఆయన సర్జరీ అయింది ఆయనకి. ట్యూమర్ సర్జరీ అయింది. ఆ సర్జరీ అంతా నేను ఆయనతో తోడున్నాను. ఏజీ హాస్పిటల్ ఏంటి, బసవ తారకం ఏంటి, లేకపోతే సికింద్రాబాద్లో హాస్పిటల్ అంటే నాకు పని లేనట్టు నేను ఆయనతోనే తిరిగాను. ఒక తండ్రితో తిరిగినట్టు తిరిగాను. అండ్ ఆయనకి ట్యూమర్ అయితే వాళ్ళ వైఫ్ చూడటానికి కూడా రాలేదు కనీసం. నేనే ఆయన పక్కన ఉన్నాను, చూసుకున్నాను. ఆయన ఆ తర్వాత చెప్పుకున్నారు కూడా నా కోడలు ఎంత బాగా చూసుకుంది అని. ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారింది అంటే ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు లేకపోతే 1000 కోట్ల ఆస్తులే జీవితమా? అలా అనుకున్నప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు మీకు తెలీదా? మేమేమన్నా దాచిపెట్టామా? లేకపోతే మాకు లేని ల్యాండ్స్ మేము చూపించి మాకున్నాయని చెప్పామా? ఏ రోజైనా మాకు లేని ఉన్నట్టు చూపించుకున్నామా? మాకున్నాయి కంటే తక్కువే చూపించుకున్నాం మీకు యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఎందుకంటే మీరు వాల్యూ ఇస్తారా ఇవ్వరా అనే పాయింట్ మాకు ఎప్పుడు లేదు. మేము మనుషులకు కూడా ఏ రోజు కూడా డబ్బు చూసి వాల్యూ ఇవ్వం. ఇప్పుడు వాళ్ళ తండ్రి పొద్దున్న లెగిస్తే సార్ వాళ్ళ మదర్ని తిడతారు, వాళ్ళ అక్కని తిడతారు. వాళ్ళ అక్క కూడా ఏం తక్కువది కాదు. ఇప్పుడు వాళ్ళ అక్క వచ్చి నా దగ్గరికి నా బిడ్డ 5 ఏళ్లే బతుకుతాడని శపథం చేసి వెళ్ళింది. నా బిడ్డ 5 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతుకుతాడు. నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. ఏం చేస్తావు నాకు అర్థం కాదు. అంటే నీ ఇంట్లో నేను ఒక ఆడపడుచుగా వస్తే ఇవా నువ్వు బెదిరింపు మాటలు? నా బిడ్డ జోలికి వస్తారా? ఒక బిడ్డ జోలికి వస్తే తల్లి ఏం చేయగలదో మీకు తెలీదా? మీ అమ్మ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రేమించలేదా? మీ అమ్మ మిమ్మల్ని ప్రేమగా పెంచుకోలేదా? ఒక తల్లిగా నేను నా కొడుకుని కాపాడుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు అనుకుంటే అయ్యే ఊహల్లో బతకండి. అయినా ఒక పసి ప్రాణి, ఒక నోరు కూడా మాట్లాడలేని బిడ్డ మీద మీరు కన్నేస్తున్నారు. మీకు ఎలా అసలు మీరు ఆ కడుపుకి అన్నం తినే పెరిగారా? లేకపోతే మీరు ఎలాంటి కల్చర్లో పెరిగారు? ఎలాంటి కుటుంబ వాతావరణాల్లో పెరిగారు? సొంత మనవడిని సొంత కొడుకు వరుస అయ్యే వ్యక్తినా మీరు ఇలా అనేది? మీ మహేష్ వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నాను నేను. వచ్చి నా ముందు కూర్చొని ఆ రోజు గట్టిగా గొంతేసుకొని అరిచావు నా మీద, నీ బిడ్డ 5 ఏళ్లే బతుకుతాడు అని. అసలు నీకో పెళ్లి లేదు, నీకో పిల్లలు లేరు, నీకెందుకు అసలు నా బిడ్డ ఎన్నాళ్ళు బతికితే? నీకెందుకు అసలు? నువ్వు కన్నావా? నువ్వు మోసావా? కనీసం నా సీమంతానికి వచ్చావా? కనీసం నా బిడ్డ బాగోగులు నువ్వు కనుక్కున్నావా? నీకెందుకు అసలు నా బిడ్డ ఎన్నాళ్ళు బతికితే? ఇప్పుడు వాళ్ళ తండ్రికి నా 2 పిల్లల జోలికి వస్తుంది. నీ 2 పిల్లలే నా జోలికి వచ్చారు. నీ 2 పిల్లల ఎగ్జిస్టెన్స్ కూడా నాకు తెలీదు. మీ అబ్బాయి కాలేజ్లో చదువుకున్నాడని కూడా నాకు తెలీదు. అతను వచ్చి నా బ్రాంచ్కి వచ్చి మా క్లాస్కి వచ్చి నన్ను కదిలించకపోతే ఆ వ్యక్తి ఒకడు కాలేజ్లో ఉన్నాడని కూడా నాకు తెలీదు. నీ కూతురు వచ్చి నన్ను అనరాని మాటలు అంటుంది. మీ అబ్బాయి వచ్చి నన్ను అనరాని మాటలు అంటున్నాడు. ముందు మీ ఇంట్లో వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకోండి. ఏదో మీ ఇంటికి వచ్చాను కదా, నా తల్లిదండ్రిని వదిలేసి మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వచ్చాను కదా, అన్నదమ్ములు లేరు కదా అని ఇష్టం వచ్చిన ఎక్స్‌ప్లాయిటేషన్ చేయొద్దు. నాకు కొడుకున్నాడు, నేను కేర్ తీసుకోగలను. నా బిడ్డకి నేనే చాలా అవసరం కాబట్టి నన్ను కూడా నేను కేర్ తీసుకోగలను. మీరు మాట మెదిలితే మా దగ్గర ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి, నేను చంపేస్తాను, మా దగ్గర అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఉంటే ఉంచుకోండి. నిజంగా మీకు అంత మగతను ఉంటే మగాళ్ళతో గొడవలు పడండి, వచ్చి నాతో కాదు. పొద్దున్న లెగిస్తే ఏంటి టార్చర్ నాకు? మీ అమ్మ ఏమో మా అబ్బాయిని, మీరేమో నన్ను. ఏం చేసాం మేము? మీరు కూర్చొని ఓపెన్గా చెప్పండి. ఈరోజు నేను బయట ఇస్తున్నట్టు నేనేం చేశానో చెప్పండి. మీ గురించి ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడానా విడిపోయేంతవరకు? లేకపోతే మీ గురించి మిమ్మల్ని ఎక్కడైనా గౌరవం లేకుండా చేశానా? ఏం చేశాను నేను? మీరు ఏ గీతలు గీస్తే నలుగురు 4 గీతలు గీస్తే ఆ బాక్స్లో నించొని బతికా నేను. వీళ్ళ అమ్మకేమో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాయి కూడా కంట్రోల్ చేయాలి సార్. ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, అతనిలాగా ఫాలోవర్స్ కొనుక్కోలేదు, ఈరోజు లైక్స్ కొనుక్కోలేదు. నాకు ఒక రియల్ మార్కెట్ ఉంది. నేను ఇలా నా కంటెంట్ పెట్టుకుంటా ఉంటుంటే ఆవిడొచ్చి నేను ఏం కంటెంట్ పెట్టాలో కంట్రోల్ చేస్తుంది. ఇంత కంట్రోలింగ్ నేచర్ ఉన్న మీరు, అరుణా కాకాని గారు, మీ బిడ్డను ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నారండి? సరే నా మీద లేదు, మీకు మనవడి మీద ఉండదా? ఏ బిడ్డకి వాల్యూ ఇస్తారండి సొసైటీలో? తండ్రి ఇలా ఉమెనైజరు, తండ్రి ఇలా రాత్రులే లెగిసుంటాడు, పగలంతా పడుకుంటాడంటే సొసైటీలో ఏ బిడ్డకి వాల్యూ ఇస్తారు? ఇలాంటి తండ్రి ఉన్నాడంటే వాల్యూ ఇస్తారా? ఇతను ఏదో ఊహాలోకాల్లో నాకేవో అఫైర్లు పెట్టుకుంటా, లేని అఫైర్లు, లేకపోతే నాకేదో ఉందనే ఊహాలోకాల్లో నువ్వు ఊహాలోకాల్లోనే బతుకు.
నీ అంత లగ్జరీ నాకు లేదు, నీ అంత స్లేవ్ పెళ్ళం నాకు లేదు, నేను కష్టపడి సంపాదించినట్టు నాకెవరు సంపాదించి పెట్టట్లా, నీలాగా అమ్మాయిలతో తిరిగితే ఎంకరేజ్ చేస్తున్నట్టు మీ మమ్మీ లాంటి మదర్ నాకు లేరు, నీలాగా ఆ అమ్మాయిలతో తిరిగే కొద్దీ డబ్బులు ఇచ్చే ఫాదర్ నాకు లేరు. సో నేను చాలా కష్టపడాలి. ఎండ్ ఆఫ్ ద డే నేను పడుకునేటప్పుడు ప్రతిరోజు నా బిడ్డను నేనే చూసుకుంటున్నా, నేనే తింటున్నా, నేనే ఖర్చు పెడుతున్నా, నేనే సంపాదిస్తున్నా. సో ఒక తల్లికి ఇంతకు